లేటెస్ట్ టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందరికన్నా ముందు మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, ఆపై బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్, మీరు చూస్తున్నది శ్రేయ కంప్యూటర్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన టాపిక్ వచ్చేసి 10RE ఫోన్. దీన్ని బూట్ లోడర్ ఎలా అన్లాక్ చేయాలో నేను మీకు వివరంగా చెప్తాను. సో ఫ్రెండ్స్, ఈ ఫోన్ వచ్చేసి మనకు 1.2 GHz స్నాప్డ్రాగన్ 430 ప్రాసెసర్ తో వస్తుంది. మరియు ఇందులో 2GB ర్యామ్, 16GB రోమ్ ఉంటుంది. దీని బ్యాటరీ వచ్చేసి 4000 mAh బ్యాటరీ. దీని ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసి 5 మెగాపిక్సెల్ అండ్ బ్యాక్ కెమెరా వచ్చేసి 13 మెగాపిక్సెల్. సో ఫ్రెండ్స్, మనం ఈ 10RE ఫోన్ లో బూట్ లోడర్ ఎలా అన్లాక్ చేయాలో నేను మీకు డీటెయిల్ గా చెప్తాను. సో ఫ్రెండ్స్, మొట్టమొదటిసారిగా మనం సెట్టింగ్స్ లోకి వెళ్దాం. సెట్టింగ్స్ ఇందులో ఫ్రెండ్స్ అబౌట్ ఫోన్ దీన్ని ఓపెన్ చేయాలి. దీన్ని ఓపెన్ చేశాక ఫ్రెండ్స్ ఇక్కడ బిల్డ్ నంబర్ అని కనిపిస్తుంది కదా, దీన్ని మీరు 7 times ప్రెస్ చేయాలి. 1 2 3 4 5 6 7. యూ హ్యావ్ నౌ డెవలపర్. బ్యాక్ వెళ్తే మనకు ఫ్రెండ్స్ ఇక్కడ డెవలపర్ ఆప్షన్ అనేది మనకు ఎనేబుల్ అయింది. ఇది ఓపెన్ చేశాక OEM అన్లాకింగ్ దీన్ని ఎనేబుల్ చేయాలి. మనం దీన్ని ఎనేబుల్ చేశాక ఫ్రెండ్స్ ఇక్కడ అలో USB డీబగ్గింగ్ ఉంది, దీన్ని కూడా మనం ఎనేబుల్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ రెండు ఎనేబుల్ చేస్తేనే మనము బూట్ లోడర్ అన్లాక్ చేయగలుగుతాం. ఫ్రెండ్స్, మీ ఫోన్ ఇక్కడ ఫాస్ట్ బూట్ మోడ్ లో కనెక్ట్ చేయాలంటే అన్నిటికన్నా ముందు మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉండాలి. స్విచ్ ఆఫ్ అయిన తర్వాత పవర్ బటన్, వాల్యూమ్ అప్ ఈ రెండు కలిసి ఒకేసారి ప్రెస్ చేయాలి. తర్వాత పవర్ బటన్ వదిలేండి. ఫ్రెండ్స్, ఇందులో మీకు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ ఆప్షన్, ఇది సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పవర్ బటన్ తోని దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మీ ఫోన్ ఇప్పుడు ఫాస్ట్ బూట్ మోడ్ లో ఆన్ అయింది. దీనికి ఇప్పుడు మనం USB కేబుల్ ద్వారా పీసీకి కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన వెంటనే మీ సిస్టమ్ లో USB డ్రైవర్స్ ఇన్స్టాల్ అవుతాయి. ఇన్స్టాల్ కానికి కాసేపు సమయం తీసుకుంటుంది. డ్రైవర్స్ పూర్తిగా ఇన్స్టాల్ అయ్యే వరకు మీరు వెయిట్ చేయండి. So friends, after enable the developer version, we need to start this phone into fast boot mode. So first of all, switch off your phone. After switched off your phone, then connect your phone into fast boot mode by pressing volume down and power button. It will boot into fast boot mode. Then connect this phone to your PC via USB cable. When your phone is connected to PC, the ADB drivers has automatically installed in your PC. Then we go to flash latest TWRP. I will give you in description. You may download this. Copy this TWRP into ADB folder. After copy, you have to rename it like recovery.img. After you renamed it, then open command prompt by pressing shift control and mouse right click. Then select open command prompt. When it is opened, then type command fastboot devices. It will show your connected phone. Then type this command fastboot OEM unlock and press enter. This command will unlock your bootloader and your phone boot into normal mode. After your phone boots into normal mode, then we are again switch off our phone and reconnect into fast boot mode. Remove the USB cable. When we reboot into fast boot mode, then connect again USB cable to your PC. Then type command fastboot flash recovery.img. Fastboot flash recovery.img. Then simple press enter. It will install latest TWRP. Then we have to going into login TWRP mode. Let's type the command fastboot boot recovery.fastboot boot recovery.img. Then simply hit enter. It will automatically boots to your phone into TWRP mode. This is very simple. Friends, if you like this video, please press on like button and subscribe our channel. Bye bye friends.